This meeting is being recorded. ఓకే. సో, నాలెడ్జ్ కేటగరీస్‌లోకి వెళ్ళి న్యూ క్లిక్ చేస్తే మనకి కొత్త కేటగరీ క్రియేట్ చేయడానికి ఆప్షన్ వస్తుంది. ఓకే. సో, కేటగరీ వచ్చేసరికి ఇది ఆఫీస్ సపోర్ట్. అంటే ఆఫీస్ రిలేటెడ్ అన్నీ ఇక్కడ ఈ కేటగరీలో ఉంటాయన్నమాట. సో, ఇలా రాసేసి మనం పేరెంట్ ఆటోమేటిక్‌గా వచ్చేసింది. సో, ఇది కేటగరీ కాబట్టి పేరెంట్ ఆటోమేటిక్‌గా వచ్చింది. మనం సబ్మిట్ చేసేస్తే చాలు. ఓకే. సో, ఇది అయిపోయింది సబ్మిట్. మళ్ళీ అలాగే న్యూ కొట్టి ఇక్కడ విండోస్ సపోర్ట్. విండోస్ సపోర్ట్. ఓకే. ఇది కూడా పేరెంట్ ఆటోమేటిక్ వచ్చింది. సబ్మిట్. ఇప్పుడు ఆఫీస్ సపోర్ట్ ఉంది. విండోస్ సపోర్ట్ ఉంది. సో, మనం బేస్ క్రియేట్ చేసాం. అట్ ద సేమ్ టైమ్ కేటగరీస్ క్రియేట్ చేసాం. కావాలి అంటే కేటగరీలో మనం ఇంకా సబ్ కేటగరీస్ క్రియేట్ చేయొచ్చు. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆఫీస్ సపోర్ట్‌లో మనం వర్డ్ సపోర్ట్, ఎక్సెల్ సపోర్ట్ అండ్ పీపీటీ సపోర్ట్ ఇలా కూడా మనం చెప్పొచ్చు. పీపీటీ సపోర్ట్. ఇలా అయినా కూడా మనం చెప్పొచ్చనమాట. సో, కేటగిరీలో సబ్ కేటగిరీ ఎలా క్రియేట్ చేయాలంటే, ఫస్ట్ ఏ కేటగిరీలో మనం అడిషనల్ కేటగిరీ క్రియేట్ చేయాలనుకున్నామో దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. ఓకే. దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేస్తే, దీని కింద మళ్ళీ కేటగిరీస్ వస్తాయి. ఓకే. దీన్ని న్యూ క్లిక్ చేస్తే, ఇప్పుడు ఇక్కడ పేరెంట్ వచ్చి ఆఫీస్ ఉంటుంది. అంటే ఇక్కడ రాసేదాని పేరెంట్ ఆఫీసు, ఆఫీస్ దాని పేరెంట్ నాలెడ్జ్ బేస్. ఓకే. ఇక్కడ నేను వాట్స్ సపోర్ట్ అని పెడతాను. సబ్మిట్. సో, ఆఫీస్ కింద వాట్ సపోర్ట్ వచ్చింది. మళ్ళీ ఇంకోటి యాడ్ చేస్తాను. ఎక్సెల్ సపోర్ట్. అండ్ అగైన్ సబ్మిట్. అండ్ ఫైనల్‌గా వన్ మోర్ న్యూ అండ్ ఇక్కడ పీపీటీ సపోర్ట్. ఓకే. సో, ఈ విధంగా మనం సబ్ కేటగరీస్ ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తే ఆఫీస్ ఉందా? ఈ వార్డ్‌లోకెళ్ళి మళ్ళీ 95 వార్డ్ సపోర్ట్ అట్లా ఇంకా మీ ఇష్టం ఎన్ని సపోర్ట్‌లైనా మనం ఎన్ని కేటగరీలైనా మనం లింక్‌లో యాడ్ చేయొచ్చు. ఒక బేస్ కింద ఎన్ని కేటగరీలైనా ఉండొచ్చు. ఒక కేటగరీ కింద మల్టిపుల్ చైన్స్ అనమాట. ఎన్ నంబర్ ఆఫ్ కేటగరీస్ వస్తాయి. మనకి ఇష్యూ ఏం లేదు. సర్వీస్‌నో సపోర్ట్ చేస్తుంది. ఓకే. సో, ఇప్పుడు వీటన్నిటిని మనం బేస్ కిందకే వస్తాయి. ఎన్ని కేటగరీస్ క్రియేట్ చేసినా చైన్‌లో అన్నీ బేస్ గ్రాడ్ పేరెంట్ అనమాట. ఓకే. ఇప్పుడు ఇక్కడ నాలెడ్జ్ కేటగిరీలో ఇక్కడ మనకి యారో వస్తుంది. ఈ యారో క్లిక్ చేస్తే మనకి ఇక్కడంతా క్లియర్‌గా చూపిస్తుందనమాట. చూడండి. సో, ఆఫీస్ ఉంది. ఆఫీస్‌లో ఎక్సెల్, వర్డ్ సపోర్ట్ ఉంది. ఇక్కడ మీరు న్యూ కొడితే ఆఫీస్ కింద కేటగిరీ క్రియేట్ అయిద్ది. మళ్ళీ వర్డ్ కింద ఎక్స్పాండ్ చేస్తే దీని కింద ప్రెజెంట్ ఏం లేవు. మళ్ళీ మీరు న్యూ కొడితే దానికి సపోర్ట్ వస్తది. సో, ఇలా ఎన్ని చైన్స్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఎన్ని చైన్స్ అయినా గాని మనం క్రియేట్ చేసుకోవచ్చన్నమాట. ఓకే. సో, సర్వీస్ నౌలో ఆ సపోర్ట్ ఉంది. ఎందుకు ఇన్ని చైన్స్ మనం ఎందుకు క్రియేట్ చేయాలి అంటే మన బిజినెస్‌లో చాలా వరకు ఇలాంటి చైన్ సిస్టమ్ ఉంటుంది. కేటగరీ సిస్టమ్. పిన్ పాయింట్ అక్యురేట్ సర్వీస్ యొక్క కేటగరీ దాని కింద చాలా వస్తాయన్నమాట. అందుకోసమే మనం ఎన్నైనా చేసుకోవచ్చు. ఇదంతా వాళ్ళు ఎక్సెల్‌లో మనకు పంపిస్తారు. అంటే దీని కింద ఇది ఉండాలి, దీని కింద ఇది ఉండాలి అని పంపిస్తారు. సో, ఈ కేటగరీస్ ఫస్ట్ మనం క్రియేట్ చేయాలి. ఫస్ట్ మనం క్రియేట్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఈ ఓనరే క్రియేట్ చేసుకుంటారు. ఓనర్ గాని, మేనేజర్ గాని మేనేజ్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి రోల్స్ వస్తాయి కాబట్టి. దే కెన్ క్రియేట్ ఆల్ ది కేటగరీ. సో, ఈ కేటగరీస్ లోపలే ఆర్టికల్స్ వస్తాయన్నమాట. ఈ కేటగరీస్ లోపలే మనకి ఆర్టికల్ వస్తాయి. ఓకేనా? సో, ఇలా మనకి ఎన్ని చైన్స్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో, తరువాత మనం ఇప్పుడు నాలెడ్జ్ బేస్ క్రియేట్ చేసాం కదా! సో, దీంట్లో ప్రతి బేస్‌కి ఒక రూల్ ఉంటుంది. అదేంటి అంటే ఆ బేస్‌లో ఆర్టికల్స్ ఎవరు చదవాలి? రీడ్ అనమాట. అలాగే ఆ బేస్‌లో ఆర్టికల్స్ ఎవరు రాయాలి? అంటే కాంట్రిబ్యూట్ అనమాట. ఓకే. సో, ప్రతి ఒక్కళ్ళు ఆర్టికల్స్ అన్నీ చూసేస్తే అండ్ ప్రతి ఒక్కళ్ళు ఆర్టికల్స్ అన్నీ రాసేస్తే సెక్యూరిటీ బ్రీచ్ వస్తుంది. అందుకోసం ఆ ఎంటైర్ కంపెనీ ఎంప్లాయీల్లో ఆహ్, ఎవరు రాయాలి? అంటే లెట్స్ సే ఇప్పుడు ఆహ్, మనం ఉన్నాం. ఓకే. ఎస్‌క్యూఎల్ మీద వర్క్ చేస్తున్నాం. మీరు ఎస్‌క్యూఎల్ మీద వర్క్ చేస్తా సర్వీస్ నో ఆర్టికల్స్ రాయకూడదు. ఓకే. యువర్ ఎస్‌క్యూఎల్ డెవలపర్. ఓకే. ఎస్‌క్యూఎల్ డెవలపర్ అయినప్పుడు ఎస్‌క్యూఎల్ రిలేటెడ్ డేటానే ఎయాలి. ఓకే. ఎస్‌క్యూఎల్ డెవ్ అయిన వ్యక్తి సర్వీస్ నో సర్వీస్ నోకి సంబంధించిన ఆర్టికల్స్ రాసి పబ్లిష్ చేయకూడదు. ఓకే. అలాగే సర్వీస్ నోకి సంబంధించిన డెవలపర్ ఎస్‌క్యూఎల్‌కి సంబంధించిన ఆర్టికల్స్ రాసి పబ్లిష్ చేయకూడదు. సో, ఈ సినారియోలో
సేమ్ సినారియోలో ఎస్‌క్యూఎల్ సంబంధించిన పర్సన్ సర్వీస్‌లోకి సంబంధించిన బేస్ ఏమన్నా ఉంటే వాటి ఆర్టికల్స్ అతను రాయకూడదు. అండ్ చదవకూడదు. ఎందుకంటే అతనికి అవసరం లేదు. చదవాల్సిన అవసరం లేదు. సో, అప్పుడు ఇక్కడ మనకి రీడ్ అండ్ కాంట్రిబ్యూట్ అనే కాన్సెప్ట్స్ వస్తాయి. ప్రతి బేస్‌లో ఈ 2 ఉంటాయి. ఇక్కడ క్యాన్ రీడ్, క్యాన్ కాంట్రిబ్యూట్. ఓకే. సో, బై డిఫాల్ట్‌గా బేస్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ క్యాన్ రీడ్‌లో ఇదొక రోల్ వస్తుంది. క్యాన్ కాంట్రిబ్యూట్‌లో ఇదొకటొస్తుంది. ఇక్కడ కనపడే వీటిని మనం ఏమంటామంటే యూజర్ క్రైటీరియా అంటాం. ఓకే. యూజర్ క్రైటీరియా. యూజర్ క్రైటీరియా అంటే అర్థం ఏంటి అంటే, యూజర్ క్రైటీరియా అర్థం వచ్చేసరికి ఆహ్, ఆ ఒక మనం ఒక పర్టిక్యులర్ రూల్ రాస్తాం. యూజర్ క్రైటీరియా అని ఒక రూల్ రాస్తాం. ఒక కండిషన్స్‌తో రూల్ రాస్తాం. ఆ కండిషన్స్ మ్యాచ్ అయిన యూజర్స్ మాత్రమే ఆ క్రైటీరియాని పాస్ అవుతారని అర్థం. ఓకే. సో, లెట్స్ డూ వన్ థింగ్. ఈ మైక్రోసాఫ్ట్ అనే సపోర్ట్ అనే ఈ బేస్‌ని ఎవరు చదవాలి అంటే యూజర్స్ హూ హావ్ యాక్సెస్. లెట్ మీ ఫస్ట్ మనం యూజర్స్ దగ్గరికి వెళ్దాం. యూజర్స్ టేబుల్‌కి. ఓకే. యూజర్ టేబుల్‌కెళ్ళాను నేను. ఈ యూజర్ టేబుల్‌లో మనకి యూజర్స్ అందరూ ఉన్నారు. ఓకే. సో, యూజర్స్‌లో మనం ఏం చేద్దాము అంటే లెట్స్ సే డిపార్ట్మెంట్‌ని గ్రూప్ బై చేద్దాం. డిపార్ట్మెంట్ గ్రూప్ బై చేసినప్పుడు ఓకే. ఇట్ విల్ టేక్ క్వైట్ టైమ్. డోంట్ వర్రీ. 7:22 ఓకే. సో, డిపార్ట్మెంట్ గ్రూప్ బై చేశాను కదా! ఇందులో ఐటీ డిపార్ట్మెంట్ ఉంది కదా! ఈ ఐటీ డిపార్ట్మెంట్ పీపుల్ మాత్రమే ఆ మైక్రోసాఫ్ట్ సర్వీస్ సపోర్ట్‌ని చదవాలి. మిగతా వాళ్ళెవరు చదవకూడదు. ఓకే. ఐటీ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన వాళ్ళు మాత్రం. సో, అప్పుడేం చేయాలి? మనం ఒక యూజర్ క్రైటీరియా క్రియేట్ చేయాలి. యూజర్ క్రైటీరియా వచ్చి ఆహ్, యూజర్ క్రైటీరియా కెన్ రీడ్ వచ్చేసరికి యూజర్స్ హూ హాస్ ద డిపార్ట్మెంట్ యాజ్ ఐటీ అనేది వాళ్ళు మాత్రమే ఈ ఆర్టికల్స్ చదవాలి. మిగతా వాళ్ళు ఎవ్వరు చదవకూడదు అని అర్థం. ఓకే. సో, దానికి క్రైటీరియా ఎలా క్రియేట్ చేయాలి అంటే, మనం మన బేస్ దగ్గరికొచ్చి ఈ కెన్ రీడ్ దగ్గర న్యూ క్లిక్ చేయాలి. న్యూ క్లిక్ చేస్తే మనకి ఒక కొత్త యూజర్ క్రైటీరియా వస్తుంది. ఓకే. ఇక్కడ ఐటీ యూజర్స్ అంటే ఐటీ డిపార్ట్మెంట్ యూజర్స్ అంటే మనం ఏ కండిషన్స్‌తో రాస్తున్నామో ఆ పేరు కరెక్ట్‌గా రాయాలి. అప్పుడు మనకి ఫ్యూచర్‌లో యూజ్ అయిద్దనమాట. ఓకే. ఓకే. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ సెట్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. ఇవన్నీ కండిషన్స్ అనమాట. సో, మీరు డైరెక్ట్‌గా యూజర్స్‌ని యాడ్ చేసేయొచ్చు. ఓకే. డైరెక్ట్‌గా యూజర్స్‌ని యాడ్ చేయొచ్చు. అంటే ఆ యూజర్ మాత్రమే చదవాలని పర్టిక్యులర్ యూజర్‌ని యాడ్ చేయొచ్చు. కానీ అది బెస్ట్ ప్రాక్టీస్ కాదు. సో, మనం 100 మందిని యాడ్ చేయాలంటే ఇలా 100 మందిని మనం ఒక్కొక్కళ్ళని రాసుకుంటూ వెళ్ళలేం. ఓకే. నెక్స్ట్ గ్రూప్ యాడ్ చేయొచ్చు. అంటే ఆ 100 మందిని ఒక గ్రూప్‌లో పెట్టి ఆ గ్రూప్ యాడ్ చేయొచ్చు. బట్ అగైన్ ఇట్స్ నాట్ ఎ బెస్ట్ ప్రాక్టీస్. సమ్‌టైమ్స్ సింపుల్ వాటికి అంటే 5, 6 అయితే పర్లేదు బెస్ట్ ప్రాక్టీసే. కానీ మల్టిపుల్ పీపుల్స్ ఉన్నప్పుడు, కొత్త వాళ్ళు యాడ్ అవుతున్నప్పుడు ఇది బెస్ట్ ప్రాక్టీస్ కాదు. అండ్ థర్డ్ వన్ సమ్‌టైమ్స్ ఇది ఓకే బెస్ట్ ప్రాక్టీసే. రోల్ బేస్డ్ యాక్సెస్. ఓకే. యూజర్‌కి పలానా రోల్ ఉన్న పర్సన్స్ మాత్రమే రీడ్ అవ్వాలి. అదైనా చేయొచ్చు. అలాగే కంపెనీ ఉన్న యూజర్స్ అంటే ఇప్పుడు ఇక్కడ యూజర్స్ దగ్గర మీ కంపెనీ అనే ఫీల్డ్ కూడా ఉంటుంది. ఇఫ్ యూ సీ కంపెనీ అనే ఫీల్డ్ కూడా ఉంటుంది. సో, పలానా కంపెనీ వాళ్ళు మాత్రమే చూడాలి. ఇది చాలా పాపులర్ అనమాట. ఎందుకంటే రియల్ టైమ్ వరల్డ్‌లో ప్రతి యూజర్‌కి కంపెనీ ఉంటుంది. ఓకే. ఆ కంపెనీతో సెగ్రిగేషన్ చేస్తారు. ఇక్కడ మీరు చూస్తే డమ్మీ కంపెనీస్ ఉన్నాయి మన దగ్గర. యాక్మే జర్మనీ, యాక్మే యూకే అని. సో, ఇందులో మనం ఓన్లీ యాక్మే అమెరికా ఆర్ యాక్మే సౌత్ అమెరికా వాళ్ళు మాత్రమే రీడ్ చేయాలని కూడా మనం రాయొచ్చు. అప్పుడు ఏం చేయాలంటే కంపెనీలోకెళ్ళి ఈ రిఫరెన్స్ క్లిక్ చేసి వీటిలో యాక్మే అమెరికాస్ పెడితే యూజర్స్ హూ హాస్ ద కంపెనీ యాజ్ యాక్మే అమెరికా. ఇఫ్ ఐ గో Acme America, those people can able to access these people can see or access, read or access that particular base articles అన్నమాట. ఓకే. సో, ఇదైనా పెట్టొచ్చు ఆర్ మనం తీసేయొచ్చు. ఓకే. నెక్స్ట్ డిపార్ట్మెంట్స్. మనం అనుకున్నది డిపార్ట్మెంట్ కదా! సో, ఇక్కడ మనం ఐటీ పెడతాం. ఓకే. ఐటీ పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ యూజర్ క్రైటీరియాలో ఇన్ని కండిషన్స్‌లో మనం ఈ కండిషన్ సాటిస్ఫై అని చెప్తాం. ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై చేయండి అని చెప్తాం. అలా కాకుండా కొన్ని బిజినెస్ సినారియోల్లో కాంప్లెక్స్‌గా రాయమంటారు యూజర్ క్రైటీరియా. అంటే అతని యొక్క డిపార్ట్మెంట్ ఐటీ ఉండాలి. అతని కంపెనీ యాక్మే అమెరికా ఉండాలి. అతను పలానా గ్రూప్‌లో ఉండాలి. అప్పుడు మనం ఈ కంపెనీ గ్రూపు ఇందులో యాడ్ చేసి ఫైనల్‌గా లాస్ట్‌లో ఇక్కడ మ్యాచ్ ఆల్ అని పెడతాం. ఇది పెడితే ఇక్కడ మనం
ఈ ఒక్కొక్క బాక్స్‌లో ఏదైతే సెలెక్ట్ చేసామో, ఆ యూజర్ ప్రతి దాంట్లో ఉండాలి. ఓకే. ప్రతి దాంట్లో ఇది అండ్ కండిషన్ లాగనమాట. అంటే కంపెనీ అమెరికా ఆఫ్రికా అయ్యుండాలి, డిపార్ట్‌మెంట్ ఐటీ అయ్యుండాలి. అది టిక్ తీసామనుకో, అతను ఈ కంపెనీ పర్సన్ అయినా అయ్యుండొచ్చు, లేదా ఈ డిపార్ట్‌మెంట్ నుంచైనా వచ్చుండొచ్చు. ఇది ఆర్ కండిషన్. ఓకే. సో, కాంప్లెక్స్‌గా రాయాలంటే మ్యాచ్ ఆల్, అండ్ కండిషన్, వద్దు అనుకుంటే ఆర్ కండిషన్. ఓకే. ఏదో ఒకటి సాటిస్ఫై చేస్తే చాలు. ఓకే. ఆ తర్వాత ఇది మనకి ఈ కండిషన్స్‌లో మనకి సెట్ అవ్వలేదనుకోండి. ఇలా కాదు, ఇలాగ నాకు కాదు. నాకు అడ్వాన్స్డ్‌గా కావాలంటే ఇఫ్ యూ క్లిక్ ఆన్ అడ్వాన్స్డ్ మనం స్క్రిప్ట్ రాస్తాం. ఇది సర్వర్ సైడ్ స్క్రిప్ట్. అప్పుడు ఇక్కడ క్వరీలు రాసి ఆ యూజర్‌ని పిన్ పాయింట్ చేస్తాం. ఓకే. సో, ఇది మనం స్క్రిప్టింగ్‌కొచ్చినప్పుడు చెప్పుకుందాం. ఓకే. యాస్ ఆఫ్ నౌ యూ కెన్ ఇగ్నోర్. ఈ అడ్వాన్స్డ్‌కి తీసేసేయండి. ఓకే. సో, ప్రెజెంట్ మనం ఏం చేస్తున్నామంటే ఒక క్రైటీరియా రాసాం. ఓన్లీ పీపుల్ హూ హాస్ ద ఐటీ యాస్ ఎ డిపార్ట్‌మెంట్ దే కెన్ ఏబుల్ టు సీ అవర్ ఆర్టికల్స్. అవర్ మైక్రోసాఫ్ట్ సపోర్ట్ ఆర్టికల్. ఓకే. సో, సబ్మిట్ చేసాం. ఓకే. క్రియేట్ అయింది. ఇప్పుడు ఇది చెక్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక నాలెడ్జ్ బేస్‌లో ఆర్టికల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసి అప్పుడు చూద్దాం. ఓకే. సో, ఇది క్రియేట్ అయిన తర్వాత లెట్ మీ గో బ్యాక్ టు మై బేస్ మైక్రోసాఫ్ట్ సపోర్ట్. ఓకే. సో, నాలెడ్జ్ దగ్గరికెళ్ళి ఇక్కడ ఎనీ యూజర్ ఉంది కదా! బై డిఫాల్ట్‌గా మీరు బేస్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఏ క్రైటీరియా రాయకపోతే ఎనీ యూజర్ అని వస్తది. సో, దీన్ని మనం తీసేయాలి. ఉన్న వాటిని తీసేయాలి అంటే ఇక్కడ ఎడిట్ క్లిక్ చేస్తే స్లాష్ బకెట్ అనేది వస్తుంది. ఇందులో ఉన్నది ఇటు నుంచి తీసేసేయాలి. రిమూవ్ చేసేయాలి. ఓకే. అది అవసరం లేదు మనకు. ఓకే. సో, తర్వాత ఇప్పుడు మనం నాలెడ్జ్‌లోకెళ్ళి ఒక న్యూ క్లిక్ చేయాలి. నిన్న మనం ఎలా అయితే చెప్పుకున్నామో మేనేజ్మెంట్ ఫ్లో లైక్ డ్రాఫ్ట్, రివ్యూ, పబ్లిష్డ్ ఇయన్నీ చేయాలి. ఓకే. సో, దీంట్లో స్టాండర్డ్ టికెట్ తీసుకొని బేస్ బై డిఫాల్ట్‌గా పడిపోతుంది. అండ్ మనం 1 ఇయర్ వ్యాలిడిటీ ఇచ్చాం కాబట్టి 1 ఇయర్ ఉంటుంది. తర్వాత రిటైర్ అయిపోతుంది. ఇప్పుడు కేటగరీ మనం ఇందాక క్రియేట్ చేసాం కదా! డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కేటగరీస్ అయన్నీ ఇక్కడ కనపడతాయి. ఓకే. ఇదిగోండి ఆఫీస్ సపోర్ట్, విండోస్ సపోర్ట్. ఆఫీస్ మీద క్లిక్ చేస్తే ఎక్సెల్ సపోర్ట్, పీపీటీ అండ్ దీంట్లో యారో ఉంది. దీన్ని క్లిక్ చేస్తే 95 సపోర్ట్. సో, ఈ విధంగా మనం ఎన్ని నంబర్ ఆఫ్ అయినా క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ మీరు బేస్ దగ్గర క్రియేట్ చేయడం కుదరకపోతే ఇక్కడ నుంచైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో, దీన్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఇంకో ప్లస్ కొడితే కొత్త కేటగరీ క్రియేట్ అయిద్ది. ఓకే. ఈ విధంగా మనం క్రియేట్ చేయొచ్చు. సో, ఎన్నైనా మనం కేటగరీస్ ఈ విధంగా చైన్‌గా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటి అంటే కొంచెం ఈజీగా ఉంటది. అక్కడ ఏంటి అంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. బట్ ఫైన్. సో, మనం ఇది తీసుకుంటున్నాం 95 ఓకే చేసాం. తర్వాత షెడ్యూల్ చేయట్లేదు నేను. డైరెక్ట్ షెడ్యూల్ చేస్తున్నా ఇన్‌స్టెన్స్‌గా. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడికొచ్చేసరికి మైక్రోసాఫ్ట్ సపోర్ట్ కాబట్టి 95 సపోర్ట్ కాబట్టి మనం సంథింగ్ ఎంఎస్ వర్డ్ 95 ఆహ్ డాక్యుమెంట్స్ సంథింగ్ ఏదో ఒక డమ్మీ తీసుకుందాం ప్రెజెంట్. డమ్మీ అనేది తీసుకుందాం. ఏదో ఒక ఆర్టికల్ తీసుకుందాం. ఓకే. షేర్ విండోస్ లెట్ మీ గో బ్యాక్ ఆన్ దిస్ వన్. ఏదో ఒకటి సంథింగ్ లైక్ ఇదే తీసుకుందాం. మైక్రోసాఫ్ట్ వర్డ్ 95 అని తీసుకొని షార్ట్ డిస్క్రిప్షన్ ఇది ఇచ్చేసి అండ్ డేటా ఇది ఇచ్చేద్దాం. ఈ అండ్ ఫినిష్డ్ అండ్ జస్ట్ యాడ్ సమ్ స్క్రీన్ షాట్స్ అండ్ నోట్స్. ఓకే. కాపీ అండ్ పేస్ట్. ఓకే. ఈ విధంగా వచ్చింది. వచ్చిన తర్వాత నేను దీన్ని సబ్మిట్ చేస్తున్నా. సబ్మిట్ చేసి దీన్ని పబ్లిష్ చేస్తా. ఇది నేను మనం అడ్మిన్స్ కాబట్టి మనకి డైరెక్ట్‌గా వచ్చేస్తది. అంటే ఈ బేస్ ఓనర్ అప్రూవల్ చేయకపోయినా గాని మనకి డైరెక్ట్‌గా వచ్చేస్తదనమాట. ఓకే. సో, పబ్లిష్ కొడితే ఇది 10011 రోలు. ఓకే. ఓకే. షుడ్ యాక్చువల్లీ ఇంతకుముందు పబ్లిష్ అయ్యేది. లెట్ మీ సీ. రిఫ్రెష్. ఓకే. సో, ఇది రివ్యూకెళ్ళింది. ఫైన్. మనం అప్రూవ్ చేసేద్దాం. దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. సో, ఇక్కడ మీరు చూస్తే ఓనర్‌కెళ్ళింది, మేనేజర్‌కెళ్ళింది. సో, దే కెన్ అప్రూవ్ అనమాట. ఓకే. సో, అప్రూవ్ వన్స్ వి అప్రూవ్ నౌ ఇట్ గాట్ పబ్లిష్డ్. అంటే ఈ ఆర్టికల్ పబ్లిష్ అయింది. సో, మనం ఇక్కడికొచ్చి నాలెడ్జ్ హోమ్ అని టైప్ చేసి నాలెడ్జ్ అని టైప్ చేస్తే ఇక్కడ మీకు వేర్ ఇస్ థట్ నాలెడ్జ్‌లో హోమ్ పేజ్‌లోకెళ్తే
ఇక్కడ క్లిక్ చేస్తే లీవ్, ఇక్కడ క్లిక్ చేస్తే ఇందులో మన కేబీ ఉంటుంది ఇక్కడ. సో షో ఆల్ కొడితే ఇదిగోండి మన కేబీ మైక్రోసాఫ్ట్ సపోర్ట్ బేస్. ఈ బేస్ ఓపెన్ చేస్తే ఇందులో ఒక ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ని ఓపెన్ చేస్తే యూ కెన్ సీ ద ఆర్టికల్ కేటగిరీస్. సో మైక్రోసాఫ్ట్ సపోర్ట్, అండర్ మైక్రోసాఫ్ట్ సపోర్ట్ ఆఫీస్ సపోర్ట్లో ఉన్నాం, ఆఫీస్ సపోర్ట్లో వార్డ్ సపోర్ట్లో ఉన్నాం, వార్డ్ సపోర్ట్లో 95 వార్డ్ సపోర్ట్లో ఉన్నాం. ఓకే, ఇది ఆర్టికల్. ఫైన్. ఇప్పుడు మన క్రైటీరియా వర్క్ అవుతుందో లేదో చూద్దాం. క్రైటీరియా వర్క్ అవుతుందో లేదో చూడటానికి మనం యూజర్స్ దగ్గరికి వెళ్ళి వెరీ గుడ్ యూజర్స్ దగ్గరికి వెళ్ళి యూజర్స్లో ఐటీ డిపార్ట్మెంట్ మనం 2 టెస్టులు చేయాలి. సో ఇప్పుడు మనం టెస్ట్ చేయాలి. కంపెనీ బిజినెస్ మనకి స్టోరీ ఎలా ఇస్తుందంటే కేబీ ఆర్టికల్ క్రియేట్ ఏ బేస్, క్రియేట్ ఏ బేస్ విత్ కేటగిరీస్. కేటగిరీస్ వాళ్ళు ఎక్సెల్‌లో ఇస్తారు. ఇచ్చి అండ్ దిస్ బేస్ షుడ్ బి విజిబుల్ టు దీస్ యూజర్స్ అంటే కండిషన్స్ ఇస్తారు. అండ్ దిస్ బేస్ కెన్ బి దిస్ బేస్ ఆర్టికల్స్ కెన్ బి క్రియేటెడ్ బై దీస్ పీపుల్, దీస్ యూజర్స్ అని ఇక్కడ కండిషన్ ఇస్తారు. సో దీన్ని బట్టి మనం బేస్ ఏంటి, కేటగిరీస్ ఏంటి, షుడ్ బి విజిబుల్ అంటే కెన్ రీడ్ అనమాట. అండ్ షుడ్ బి క్రియేటెడ్ అంటే కెన్ కాంట్రిబ్యూట్ ఇది అనుకోవాలి. ఓకే, సో మనం కెన్ రీడ్ రాసాం. సో కెన్ రీడ్లో ఐటీ పీపుల్కి మాత్రమే కనపడాలని చెప్పాం. సో ఇప్పుడు దీన్ని మనం యూనిట్ టెస్ట్ చేయాలి. యూనిట్ టెస్టింగ్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, యూనిట్ టెస్టింగ్ అంటే మనం డెవలప్మెంట్ చేసి యూనిట్ టెస్ట్ చేయాలి. సో యూనిట్ టెస్టింగ్లో ట్రూ సినారియో ఉంటుంది, ఫాల్స్ సినారియో ఉంటుంది. ట్రూ సినారియో వచ్చి ఎగ్జాక్ట్ యూజర్ని తీసుకుంటాం, డిపార్ట్మెంట్ ఐటీలో ఉన్న వ్యక్తిని, అతనితో ఇంపర్సనేట్ అయ్యి అతనికి అది విజిబుల్ ఉందా లేదు చూస్తాం. ఫాల్స్ సినారియో అంటే నాన్ ఐటీ డిపార్ట్మెంట్ యూజర్తో ఇంపర్సనేట్ అయ్యి మళ్ళీ కేబీ బేస్లోకి వెళ్ళి అతనికి ఆ ఆర్టికల్ కనపడుతుందో లేదో చూస్తాం. ఓకే, సో లెట్స్ గో ఐటీ. సో మనం ఆల్ఫాన్సో ఇతన్ని ఇంపర్సనేట్ చేద్దాం. ఓకే, ఆల్ఫాన్సో కాపీ, లెట్ మీ ఇంపర్సనేట్ సర్చ్. ఓకే, ఈ సారీ గ్రిగ్లిన్ క్లిక్ చేశాను, ఇంపర్సనేట్ అయ్యాను అతన్ని. ఇప్పుడు ఇతను ఇంపర్సనేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చి మనం కేబీ అని పెడితే చాలు. అంటే ఆల్లోకి వెళ్ళి మనం నాలెడ్జ్ కొట్టి హోమ్ కొట్టే పని లేకుండా ఓకే, ఇక్కడ కేబీ అని పెడితే చాలు. ఇక్కడ కేబీ అని పెడితే చాలు. ఓకే, హోమ్ పేజ్ వచ్చేస్తుంది, నాలెడ్జ్ బేస్ హోమ్ పేజ్. చూడండి మైక్రోసాఫ్ట్ సపోర్ట్ కనపడుతుంది. అలాగే ఇంతకుముందు అడ్మిన్గా ఉన్నప్పుడు నాకు చాలా కేబీ బేస్ కనపడ్డాయి, నాలెడ్జ్ బేస్లు. ఇవన్నీ కనపడలేదు బికాజ్ అతను క్రైటీరియాలో లేడనమాట, అందుకోసం. సో మైక్రోసాఫ్ట్ సపోర్ట్ ఓపెన్ చేశాడు. సో హీ కెన్ ఏబుల్ టు సీ ద ఆర్టికల్ అండ్ ఫిల్టర్ మీద క్లిక్ చేస్తే హీ కెన్ సీ ద కేటగిరీస్ యాజ్ వెల్. ఓకే, సో ఇది క్యాన్ రీడ్ ట్రూ సినారియో. ఇప్పుడు మనం ఇతన్ని ఎండ్ ఇంపర్సనేట్ చేయాలి. ఎండ్ ఇంపర్సనేట్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే ప్రొఫైల్ లాగౌటే ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే మనం ఈ కేబీ అనేది తీసేసి క్లియర్ చేసి ఓన్లీ .comని ఎంటర్ చేస్తే మళ్ళీ మనం నేటివ్ యూఐకి వస్తాం. వచ్చినప్పుడు అప్పుడు ఇక్కడ మనకి ఎండ్ ఇంపర్సనేట్ ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ ఎండ్ ఇంపర్సనేషన్. నౌ వి ఎండ్ టు అడ్మిన్. సో మన ట్రూ సినారియో పాస్ అయ్యాం. నెక్స్ట్ ఫాల్స్ సినారియో. సో నెగిటివ్ సినారియో చేయాలి. సో నెగిటివ్ సినారియో చేయడానికి గో టు హిస్టరీ అగైన్, గో టు యూజర్ టేబుల్ వేర్ ఐటీ ఈస్ నాన్ ఐటీ డిపార్ట్మెంట్ యూజర్స్ మనం చూడాలి. సో యూజర్స్ అండ్ వెయిట్ యా. సో ఐటీ మనం చూసాం కదా, ఇప్పుడు ఫైనాన్స్ చూద్దాం. సో ఫైనాన్స్లో వచ్చేసరికి బ్రెంట్ లెట్ మీ యా క్రిస్టా చూసుకుందాం. సో ఇంపర్సనేట్ CHRASTA క్రిస్టా. క్రిస్టాని ఇంపర్సనేట్ అయ్యాను. క్రిస్టాతో లాగిన్ అయ్యాను ఇప్పుడు నేను సిస్టంలో. అగైన్ నేను కేబీ క్లిక్ చేస్తాను, /KB ఎంటర్. ఇక్కడ చూస్తే తనకి అనుకుందా షుడ్ నాట్ బి దేర్. కేబీ మన క్రిస్టాని అప్లోడ్ చేయలేదు కదా. ఓకే, లెట్ మీ గో బ్యాక్. సో క్రిస్టాకి యాక్చువల్లీ కనపడకూడదు. సో సినారియో ఫెయిల్ అయింది. మనం చెక్ చేద్దాం ఎందుకు ఫెయిల్ అయిందో మనం చెక్ చేద్దాం. ఓకే, సో క్రిస్టా ఓకే, క్రిస్టా ఫెయిల్ అయింది. సో ఇప్పుడే మనం డీబగ్ చేయాలి. ఇష్యూ ఏంటో డీబగ్ చేయాలి. ఇప్పుడు ఏం చెప్తారంటే మనం ఈ స్టోరీని మనం మూవ్ చేసినప్పుడు మన టెస్టర్ ఏమంటాడంటే
నాన్ ఐటీ పర్సన్స్ కూడా దే కెన్ ఏబుల్ టు సీ ద ఆర్టికల్స్ అని చెప్తారనమాట. ఓకే. ఐ థింక్ నేను నాన్ ఐటీ పర్సన్ తీసుకున్నానా? లేకపోతే ఐటీలోనే తీసుకున్నానా? ఓకే. ఫైనాన్స్‌లో తీసుకున్నా కదా! సారీ కరెక్ట్. యాహ్! సో, ఇప్పుడు, ఇప్పుడు దీన్ని డీబగ్ చేయాలి. మనకొక డిఫెక్ట్ రైజ్ అయిద్దనమాట. ఒకవేళ మనం సరిగ్గా కాల్ సినారియోస్ అన్నీ కరెక్ట్‌గా చెక్ చేయకపోయి ఉంటే గనక. సో, ఇప్పుడు క్రిస్టా దగ్గరికొస్తే ఓకే. క్రిస్టా ఫైనాన్స్‌లో ఉంది. ఫైన్. సో, ఒకసారి ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌కేమన్నా ఐటీ అండర్ రిలేటెడ్ ఉందా? లేదు. ఓకే. ఫైన్. సో, మళ్ళీ మనం ఒకసారి మన బేస్ దగ్గరికెళ్దాం. సంథింగ్ ఐ నీడ్ టు చెక్ కరెక్ట్‌గా రాసామో లేదో చూడాలి బేస్‌కొచ్చి. కెన్ రీడ్‌లో 2 ఉన్నాయి. ఇంకా 2 ఉన్నాయి. ఓకే. ఈ ఎనీ యూజర్ ఇంకా పోలేదు. ఓకే. థాట్స్ వై ఎనీ యూజర్ అనేది వస్తది. సో, ఎడిట్ కొట్టి ఎనీ యూజర్‌ని తీసేసి సేవ్ కొట్టి అండ్ ఐ నీడ్ టు అప్డేట్ ఇట్. అప్డేట్ ద బేస్. స్టిల్ ఇట్ ఈస్ కమింగ్. ఫైన్. సో, ఇలా ప్రతిసారి వస్తుంటే మీరేం చేయాలి అంటే ఇక్కడ ఇది సెలెక్ట్ చేసి డిలీట్ చేయాలి. మామూలుగా అయితే ఎడిట్ కొడితే పోతుంది. వాట్ హ్యాపెన్? హ్మ్. ఇట్స్ మై ఇష్యూ మీకేం కాదు. ఇది స్కోప్ రిలేటెడ్ ఇష్యూ అందుకే ఇది పోవట్లేదు. లెట్ మీ రిమూవ్ దిస్. ఇది మీకు రాదులెండి. నాకొస్తది ఆ ఇష్యూ మీకు రాదు. ఓకే. నేను క్రియేట్ చేసినప్పుడు స్కోప్ డిఫరెంట్ పెట్టాను. మీరు గ్లోబల్‌లోనే ఉంటారు. నో ఇష్యూ. లెట్ మీ ట్రై ద సేమ్ యూజర్ అగైన్. ఇంపర్సనేషన్‌లో రీసెంట్ చేసిన వాటిలో ఇక్కడ క్రిస్టాని ఓపెన్ చేస్తా. ఇంపర్సనేట్ చేస్తా. ఓకే. అండ్ ఐ యామ్ గోయింగ్ టు టైప్ కేబీ. Then you won't able to see Microsoft support. It should be not shown. Let me cache ఉన్నట్లుంది. Let me clear the cache. Okay, still showing. Let me impersonate. Can read. Can contribute లో ఉన్నట్టుంది. That's why. Yeah. So now again we came back here and we are debugging why it is coming again. So ఇప్పుడు ఇలా మనం ప్రతిసారి ఇక్కడికొచ్చి చెక్ చేసే పని లేకుండా we can do one thing. సో యూజర్ క్రైటీరియా వర్క్ అవ్వట్లేదు అన్నా, లేకపోతే వర్క్ అవుతుంది అన్నా, సో ఇష్యూ ఉన్నా, ఏదైనా ఇష్యూ ఉంటే దాన్ని మనం డయాగ్నోస్ చేయొచ్చు. మనకొక సెపరేట్ మెన్యూ ఉంది. యూజర్ క్రైటీరియా డయాగ్నోస్ అని ఒకటుంది. డయాగ్నోసిస్ అని ఒకటుంది. ఓకే. డయాగ్నోసిస్‌లోకెళ్ళి మనం అది అప్లై చేయొచ్చు. సో ఇక్కడ మీరు ఆల్‌లోకెళ్ళి సో యూజర్ క్రైటీరియా డయాగ్నోసిస్ అని ఉంటుంది. ఓకే. ఇది నాలెడ్జ్‌లోకి తీసుకోవాలి. సర్వీస్ కేటలాగ్‌లో కాదు. నాలెడ్జ్‌లోకెళ్ళి ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇష్యూ ఎక్కడుంది? ఏ బేస్‌కి ఇష్యూ ఉంది? ఏ యూజర్‌కి ఇష్యూ వస్తుందో చూడాలి. సో మనం బేస్ సెలెక్ట్ చేస్తున్నాను. సో యూజర్ ఏమో క్రిస్టినా. ఐ రిమెంబర్ దిస్ పర్సన్ అండ్ బేస్ వచ్చేసరికి ఇక్కడ మీరు బేస్ సెలెక్ట్ చేయాలి. పర్టిక్యులర్ ఆర్టికల్ అయినా చూడొచ్చు. బేస్ అయినా చూడొచ్చు. నో ఇష్యూ. ఇక్కడికొచ్చేసరికి ఇక్కడ మైక్రోసాఫ్ట్ సపోర్ట్ డయాగ్నోస్ కొట్టిన తర్వాత డయాగ్నోస్ కొట్టిన తర్వాత మీరు చూడండి యూజర్ క్రైటీరియా ఉంది. యూజర్ ఈ క్రైటీరియాలో క్యాన్ కాంట్రిబ్యూట్‌లో ఉన్నాడు. సో దట్ ఈస్ ద ఇష్యూ. ఈ పర్సన్ ఇంకా చూడగలుగుతున్నాడు. బికాజ్ మనకి నాలెడ్జ్ బేస్‌లో 2 ఉంటాయి. నాలెడ్జ్ బేస్‌లో 2 ఉంటాయి. ఒకటి క్యాన్ రీడ్
రెండవది కెన్ కాంట్రిబ్యూట్. కెన్ కాంట్రిబ్యూట్ అంటే అర్థం ఏంటి? ఎవరు రాయగలుగుతారు. సో, రాస్తన్నాడు అంటే అర్థం ఏంటి? వాడు చదవగలుగుతాడని అర్థం. సో, సర్వీస్‌లో ఏం చేస్తది అంటే, యూజర్ లాగిన్ అయినప్పుడు కేబీలోకెళ్ళినప్పుడు ఏ బేస్ లోడ్ చేయాలి, ఏ బేస్ లోడ్ చేయకూడదన్నప్పుడు ఫస్ట్ అతను కాన్ కాంట్రిబ్యూట్‌లో ఉన్నాడా లేదా చెక్ చేస్తది. సో, ఇందులో సాటిస్ఫై అయితే అంటే అతను ఇందులో పాస్ అయ్యి ఇందులో యాక్సెస్ ఉంటే దానికి ఆటోమేటిక్‌గా రీడ్‌లో యాక్సెస్ ఉన్నా లేకపోయినా అతను చదవగలుగుతాడు. ఓకే. కాన్ కాంట్రిబ్యూట్‌లో ఉన్నాడు అంటే కాన్ రీడ్‌లో ఉన్నట్టు. ఫస్ట్ సిస్టమ్ ఇక్కడ చెక్ చేసిద్ది కాన్ కాంట్రిబ్యూట్‌లో ఉన్నాడో లేదో చెక్ చేసిద్ది. ఒకవేళ లేకపోతే దెన్ క్యాన్ రీడ్‌లోకెళ్ళిద్ది. ఈ రెండిట్లో లేకపోతే అప్పుడు అతనికి యాక్సెస్ ఆపేసిద్ది. ఓకే. సో, మన సినారియోలో మనం క్యాన్ రీడ్ వర్క్ అయింది. క్యాన్ రీడ్ అనేది వర్క్ అయింది. బట్ క్యాన్ కాంట్రిబ్యూట్‌లో మీరు చూసారా హాస్ అట్‌లీస్ట్ వన్ రోల్. అంటే ఇదొక సెపరేట్ క్రైటీరియా అనమాట. అంటే క్యాన్ రీడ్‌లో, క్యాన్ కాంట్రిబ్యూట్‌లో మనం యూజర్ క్రైటీరియాలు క్రియేట్ చేస్తాం. సో, ఒకసారి అసలు ఇదేంటో చూద్దాం యూజర్ క్రైటీరియా. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూస్తే మీరు గమనిస్తే ఇది బై డిఫాల్ట్‌గా క్రియేట్ అయిందనమాట. బై డిఫాల్ట్‌గా ఔట్ ఆఫ్ ద బాక్స్ క్రియేట్ అయింది. ఒక స్క్రిప్ట్ రాసాడు. ఐ వోంట్ గో ఆల్ ఓవర్ థిస్ బట్ ఐ విల్ సే ఎస్ఎన్‌సీ ఇంటర్నల్ అనే రోల్ ఉన్న యూజర్‌లు యాక్సెస్ చేయగలుగుతారు అని మాత్రం ఉంది. ఎస్ఎన్‌సీ ఇంటర్నల్ రోల్ ఉన్న వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతారు అని ఉంది. సో, దీన్ని మనం తీసేయాలి. సో, దీన్ని తీసేస్తే అప్పుడు మనకి ఓన్లీ క్యాన్ రీడ్ ఉంటుంది. తర్వాత క్యాన్ కాంట్రిబ్యూట్ మనం తర్వాత యాడ్ చేద్దాం సెపరేట్‌గా. ఓకే. సో, దీన్ని మనం ఎడిట్ క్లిక్ చేసి ఇది తీసేసి, సేవ్ చేసి, ఒక్కసారి ఇక్కడ కూడా సేవ్ చేద్దాం. ఒకవేళ ఇక్కడ పోకపోతే ఐ విల్ డూ డిఫరెంట్‌లీ. ఓకే. పోలేదు. లెట్ మీ క్లిక్ ఆన్ దిస్ ఐ ఐకాన్ అండ్ ఓపెన్ దిస్ రికార్డ్. ఇది నాకు డిఫరెంట్ స్కోప్‌లో ఉంది. దట్స్ వై ఇట్ నాట్ రిమూవింగ్. సో, ఐ యామ్ గోయింగ్ టు డిలీట్ ఇట్ డైరెక్ట్‌లీ. ఓకే. ఐ డిలీటెడ్ ఇట్. మీకు ఇట్లాంటి ఇష్యూ ఉండదు. మీకు ఇట్లా ఉండదు. ఓకే. మీరు ఎడిట్ కొడితే సరిపోతుంది. నౌ రీడ్‌లో ఒకటే ఉంది. క్యాన్ కాంట్రిబ్యూట్‌లో ఒకటే ఉంది. లెట్ మీ రీలోడ్ మై పేజ్. Okay, so it's perfect now. Let me try one more time. Impersonate user, Krista, impersonate, KB, maybe history let it go. KB, enter, అండ్ సి తను యాక్సెస్ చేయలేవు. బికాజ్ తను ఐటీ డిపార్ట్మెంట్ కాదు. నాన్ ఐటీ కాబట్టి, ఫైనాన్స్ కాబట్టి తను యాక్సెస్ చేయలేకపోతుంది. ఆ బేస్ మొత్తాన్ని యాక్సెస్ చేయలేదు. ఈవెన్ దో ఆ ఆర్టికల్‌ని మీరు రిఫ్రెష్ చేయాలని ట్రై చేసినా గానీ, అది తనకి రికార్డ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఆర్టికల్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఓకే. సో, దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ యూజర్ క్రైటీరియా ఇన్ నాలెడ్జ్ బేస్. ఓకే. సో, లెట్ మీ గో బ్యాక్ అగైన్ and end impersonate. Okay, let me go my history of the base. బేస్ ఇప్పుడు మనం కాంట్రిబ్యూట్ చూద్దాం. క్యాన్ కాంట్రిబ్యూట్‌లో ఇక్కడ ఏం చెప్పాడంటే క్యాన్ రీడ్ వచ్చి ఐటీ పీపుల్ చూడాలని చెప్పాడు. క్యాన్ కాంట్రిబ్యూట్ వచ్చి యూజర్స్ హూ హాస్ ద హూ హాస్ కంపెనీ యాజ్ యాక్మే యూకే. యాక్మే యూకే అనే యూజర్స్ మాత్రమే రాయగలగాలి ఆర్టికల్స్. ఐటీ యూజర్స్ మాత్రమే చదవగలగాలనమాట. సో, మనం బేస్ దగ్గరికొచ్చి క్యాన్ కాంట్రిబ్యూట్‌లో ఒకవేళ మన దగ్గర ఆల్రెడీ యూజర్ క్రైటీరియా ఉంటే, సో, ఇఫ్ యూజర్ క్రైటీరియాలు ఎక్కడుంటాయని చూడాలంటే ఫిల్టర్‌లో యూజర్ క్రైటీరియా అని టైప్ చేయండి. టైప్ చేసినాక నాలెడ్జ్ కింద యూజర్ క్రైటీరియా అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే మన సిస్టమ్‌లో ఆల్రెడీ క్రియేట్ చేసినవన్నీ ఇక్కడ ఉంటాయి. ఈవెన్ దో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఇదైనా ఉంటుంది. దీని పేరుందిగా ఆ పేరుతో మనం చూడొచ్చు. సో, ఇఫ్ ఐ ఫిల్టర్ క్రియేటెడ్ టుడే రన్ చేస్తే సో, ఈరోజు నేను క్రియేట్ చేసినది. సో, అలా చాలా ఉంటాయన్నమాట. మనం క్రియేట్ చేసిన ప్రతీదీ ఇక్కడ ఉంటుంది. సో, ఇందులో యాక్మే కంపెనీకి సంబంధించినవి కంపెనీస్ సో, ఇవన్నీ గూడా ఉంటాయన్నమాట. సో, లెట్స్ సీ మనం ఇది తీసుకుందాం. డైరెక్ట్‌గా ఉన్నదాన్ని తీసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేసాం, మనం చూసాం. ఉన్నదాన్ని తీసుకుందాం. సో, ఇది క్లిక్ చేస్తే చూద్దాం. ఎలా క్రియేట్ చేసాం. సో, గ్రూప్ కంపెనీ జస్ట్ యాడ్ చేసాడు. మనం ఇందాక డిపార్ట్మెంట్ ఎలా యాడ్ చేసాం, కంపెనీ యాడ్ చేసాడు. సో, ఈ విధంగా మీరు ఎన్నైనా యాడ్ చేయొచ్చు. ఇందులో సాటిస్ఫై అయితే ఆ యూజర్‌కి యాక్సెస్ వస్తుంది. ఒకవేళ మ్యాచ్ ఆల్ పెడితే అన్ని కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. మ్యాచ్ ఆల్ లేకపోతే ఓన్లీ ఆర్ కండిషన్ లాగా అనమాట. సో, దీన్ని పెడదాం. దీన్ని పెట్టడానికి మనం బేస్‌కొచ్చి, క్యాన్ కాంట్రిబ్యూట్‌కొచ్చి ఈసారి ఎడిట్ కొడతాం. న్యూ కొడతాం. ఎడిట్ అంటే యాడ్ చేయండి వేరేవని అర్థం. ఓకే. ఆల్ ఆక్మే అమెరికా, నార్త్ అమెరికా. ఓకే. ఇది సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసి సేవ్ చేసాం. సో, ఇట్స్ యాక్చువల్లీ ఇప్పుడు నార్త్ అమెరికా అనమాట. నార్త్ అమెరికా.
ఓకే. సో, ఇలా చేసిన తర్వాత మనకు కాంట్రిబ్యూట్ యూజర్ క్రైటీరియా వచ్చింది. క్యాన్ రీడ్ యూజర్ క్రైటీరియా వచ్చింది. ఇప్పుడు టెస్ట్ చేద్దాం. సో, అగైన్ హిస్టరీ, యూజర్స్, యూజర్స్. సో, లెట్స్ సీ యూజర్ ఓకే. దిస్ ఇస్ నాట్ యూజర్స్. ఓకే. సో, యాక్మే నార్త్ అమెరికా. సో, యాక్మే నార్త్ అమెరికా షో మ్యాచింగ్ చేస్తే సో, ఈ పీపుల్స్‌కి యాక్సెస్ ఉంటుంది. సో, అలాన్, యాలీ, సో, ఆల్వా పెన్నింగ్టన్‌తో చూద్దాం. సో, ఇంపర్సనేట్, ఆల్వా, ఇంపర్సనేట్ అండ్ గో టు కేబీ. సో, ఆ పర్సన్‌కి యాక్సెస్ ఉంటుంది. బికాజ్ తను క్యాన్ కాంట్రిబ్యూట్‌లో ఉంది. ఈవెన్ దో క్యాన్ రీడ్‌లో లేకపోయినా క్యాన్ కాంట్రిబ్యూట్‌లో ఉండటం వల్ల ఇది పాస్ అయింది. ఆటోమేటిక్‌గా యాక్సెస్ వస్తుంది. ఓకే. సో, ఇప్పుడు ఈ యూజర్ నాలెడ్జ్ ఆర్టికల్ క్రియేట్ చేయొచ్చు. సో, ఒకసారి ఆ యూజర్ దగ్గరికెళ్దాం. కేబీలోంచి బయటకొద్దాం. బయటకొచ్చి సో, ఇక్కడికొచ్చి మనం ఆల్‌లోకొచ్చి నాలెడ్జ్ ఆర్టికల్స్ అని టైప్ చేస్తే మై నాలెడ్జ్ ఆర్టికల్స్ అని ఉంటాయి. అందులోకెళ్తే మనం కొత్తది క్లిక్ చేసినప్పుడు తను మన బేస్‌ని సెలెక్ట్ చేయగలదు. ఓకే. లెట్ మీ షో ద బేస్. మైక్రోసాఫ్ట్ సపోర్ట్ తనకి ఇదొక్కటే యాక్సెస్ ఉంది. సో, ఇదొక్కటే యాక్సెస్ క్రియేట్ చేసి తను ఆహ్, ట ట్రై చేయగలదు. లెట్ మీ యాడ్ సంథింగ్ ఆహ్, ఓకే. మైక్రోసాఫ్ట్ సంథింగ్ ఐయామ్ గోయింగ్ టు రాండమ్ జస్ట్ టెస్టింగ్ కోసం మనకి ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ ప్రెజెంటర్ అండ్ సేవ్. సో, నౌ తను రివ్యూకి పంపించగలదు. పబ్లిష్ మీద క్లిక్ చేస్తే బై డిఫాల్ట్‌గా రివ్యూ క్లిక్ అయిద్ది. సో, ఇది సారీ మన అలెక్స్‌కి అప్రూవల్ అయ్యిద్ది. ఓకే. సో, వర్క్ ఫ్లో అలెక్స్‌కి అప్రూవ్ అయ్యిద్ది. అలెక్స్ అండ్ అబ్రహాం దీస్ 2 పీపుల్‌కి ఎళ్ళిద్ది. వాళ్ళు అప్రూవ్ చేస్తే దే కెన్ ఏబుల్ టు ఆహ్, ఇది ఇది మనకిక కేబీలో కనపడిద్ది. ఇక్కడ మనకు కనపడదు. ఓకే. అట్లా కాంట్రిబ్యూట్‌లో ఎవరైనా రాయొచ్చు. రాసిన పర్సన్ నేము మనకి కింద ఆథర్ అనే చోట కనపడుద్ది. ఇప్పుడు ఈ ఆర్టికల్ ఓపెన్ చేస్తే నా పేరు ఎలా అయితే కనపడుతుందో ఆథర్‌గా, అప్పుడు ఆళ్ళ పేరు కనపడుద్ది. సో, ఈ విధంగా మనం అందరికి కాంట్రిబ్యూట్ అనేది ఇవ్వాలి. కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారనమాట. కాంట్రిబ్యూట్ చేసినప్పుడు ఇష్యూలు వచ్చినప్పుడు యూజర్‌లు ఈ ఆర్టికల్స్‌లోకెళ్ళి ఫస్ట్ చెక్ చేసి అది సాల్వ్ అయితే అక్కడే సాల్వ్ చేసుకుంటారు. లేకపోతే ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తారు. సో, దీనివల్ల వాళ్ళకి టైమ్ సేవ్ అవుతుంది. కస్టమర్స్‌కి వాళ్ళ సర్వీస్ కూడా వాళ్ళు సాటిస్ఫై అవుతారు. అండ్ ఏజెంట్‌లకు కూడా వర్క్ లోడ్ ఎక్కువ పడతది. ఆ చిన్న చిన్న వాటికి కూడా వాళ్ళు టికెట్లు రైజ్ చేయాలి. అండ్ అలాగే మీరిక్కడ చూస్తే దేర్ ఈస్ వన్ మోర్ బటన్ కాల్డ్ రీకాల్. రీకాల్ అంటే ఏంటి అంటే మీరు రివ్యూకి పంపించినాక ఒకవేళ సంథింగ్ ఈజ్ రాంగ్ ఉంది. మీరు అప్రూవ్ అతను చేయకపోయినా ఇది సరిగ్గా రాయలేదు నేను అనుకున్నప్పుడు రీకాల్ క్లిక్ చేస్తే మళ్ళీ ఇట్ విల్ గో బ్యాక్ టు డ్రాఫ్ట్ వెర్షన్ అనమాట. ఓకే. డ్రాఫ్ట్ వెర్షన్‌లోకొచ్చి వి కెన్ స్టార్ట్ యాడింగ్ సంథింగ్ అండ్ అప్డేటింగ్ సంథింగ్ అండ్ దెన్ యూ కెన్ అగైన్ పబ్లిష్ ఇట్. ఓకే. దెన్ ఇట్ గో బ్యాక్ టు రివ్యూ. ఓకే. సో, ఇలా నాలెడ్జ్ ఆర్టికల్ అనేది ఇటువంటి స్టేజెస్‌లోకి వెళ్తుంది. ఐ విల్ టేక్ ఎ పాజ్ హియర్. ఎనీ డౌట్స్ ఆన్ దిస్ వన్? ఖాళీ మనం రియల్ టైమ్‌లో వీటిపైన వర్క్ చేస్తామా? లైక్ మన రిక్వెస్ట్ ఏమైనా వస్తాయా? ఆర్టికల్స్ క్రియేషన్ గాని, యాహ్! సబ్మిషన్ గాని? దట్స్ వాట్ ఐ సెడ్ నా. ఇదొక స్టోరీగా వస్తుంది. ఇదే మనకి స్టోరీగా వస్తుంది. మీరొక బేస్ క్రియేట్ చేయాలి. బిజినెస్ అడిగింది క్రియేట్ ఎ బేస్ విత్ కేటగరీస్ వాళ్ళే ఇస్తారు. ఎవరెవరు కనపడాలో చెప్తారు. ఎవరెవరు రాయాలో చెప్తారు. ఇదే కదా నేను ఓకే. చెప్పింది. ఓకే. యాహ్! ఆర్టికల్స్ మనం రాయం. క్లియర్ చెప్పాలంటే ఇలాంటి ఆర్టికల్ మనం రాయం. బట్ ఇదంతా హ్మ్. బిల్డ్ చేస్తాం. ఏ యూజర్ కనపడాలి, ఏ యూజర్ రాయాలి, ఏ బేస్ ఇవ్వాలి, ఏ కేటగరీ ఓకే. ఇవ్వాలి. అడ్మిన్ సైడ్ మనం చూసుకుంటాము. హ్మ్. యాహ్! దీస్ ఆర్ ఆల్ డెవలప్‌మెంట్ సైడ్. యెస్. ఒరిజినల్ ఆర్టికల్స్ మనం రాయం. ఎందుకంటే దీని గురించి మనకు తెలీదు. ఆర్టికల్ ఎవరు రాస్తారంటే ఆ టాపిక్ మీద ఐడియా ఉన్న వ్యక్తి, ఆ టాపిక్ మీద వర్క్ చేసే వ్యక్తులు రాస్తారు ఆర్టికల్స్. ఓకే. కాదు. యాహ్! ఎనీ అదర్ క్వెషన్స్? Okay. So this is all about knowledge articles. So we completed the knowledge management life cycle. I think we completed all the life cycles. ఒక రిక్వెస్ట్ ఒకటి ఉంది. దట్ విల్ బి ఇన్ లిటిల్ బిట్ లేటర్ బికాజ్ దానికన్నా ముందు చాలా టాపిక్స్ ఉన్నాయి.
సో టుమారో ఐ విల్ పింగ్ యూ ఇఫ్ పాసిబుల్ రేపు ఆఫ్టర్నూన్ ట్రై చేస్తా లేకపోతే లాస్ట్ టైం లాగానే సండే ట్రై చేద్దాం. సో దెన్ టుమారో వచ్చి మనం యూఐ పాలసీస్ అండ్ డేటా పాలసీస్ ఈ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. ఓకే, ఇక్కడ నుంచి మనకి డెవలప్మెంట్ స్టార్ట్ అయితే బాగా ప్రాక్టీస్ చేయాల్సిన టైం ఇక్కడ నుంచి వస్తుంది. యాక్చువల్లీ ఈ రోజు నుంచే మీరు ప్రాక్టీస్ చేయాలి బేసిస్ గురించి. సో బట్ ఈజ్ జస్ట్ స్మాల్ టాపిక్, యూ కెన్ ట్రై ఇట్ ఎప్పుడైనా. యూఐ పాలసీస్ ఒరిజినల్ ఇక్కడ నుంచి మనం చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నాలెడ్జ్ బేస్. ఎనీ డౌట్స్ ఆర్ we can close the session. Any doubts? Any doubts related to today's topic? Any confusion? Anything? ఓకే, ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ నో. బాగా ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ నుంచి మనం అంతా ప్రాక్టీస్ మీదే ఉంటుంది. ఇప్పుడు దాకా అంతా థియరీ కదా చూస్తుంది, నేను చెప్తుంటే మీరు విన్నారు అండ్ వాట్ ఈజ్ వాట్ అనేది అండర్స్టాండ్ చేసుకున్నారు. సో నెక్స్ట్ నుంచి మాత్రం యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎ లాట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, ప్రతిదీ నెక్స్ట్ నుంచి వచ్చే ప్రతిదీ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటుంది, ప్రాక్టీస్ చేయకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, ఓకే దెన్ వీ కెన్ కనెక్ట్ Sure, టుమారో. Kali. యప్, Yeah. థ్యాంక్ యూ, Okay. థ్యాంక్ యూ ఆల్. Thank హ్యావ్ ఎ you. నైస్ డే.